కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం వన్యపూడి చందుర్తి గ్రామాలలో పంచాయతీరాజ్ డైరెక్టర్ శ్రీకృష్ణ తేజ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా స్థానికంగా ఉన్నటువంటి గులాబీ జామ తోటలను కృష్ణతేజ పరిశీలించారు. గ్రామాలలో రోడ్లు డ్రైనేజీలు చాలా అధ్వాన పరిస్థితిలో ఉన్నాయంటూ గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. పంచాయతీరాజ్ డైరెక్టర్ కృష్ణతేజతో పాటు పంచాయతీ ఎన్ఆర్జీఎస్ మరియు ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలం చిత్రాడు అండి. మాది చిత్రాడు జన సైనికులందరూ కూడా మేము కృష్ణతేజ గారికి స్వాగతం పలికి వాటర్ ట్యాంక్ దగ్గరికి వచ్చారు. వాటర్ ట్యాంక్ చూసారు. వాటర్ పరిష్కారం గురించి చెప్పాం. వాటర్ కూడా అంతులేదండి. చిత్రాడులో 3 కొత్త ట్యాంకులు కట్టారు కానీ అట్లా కలసం ఇవ్వలేదని చెప్పాం. అవన్నీ కూడా పరిష్కారం చేస్తున్నారు. ఇక్కడ సచివాలయం దగ్గరికి వచ్చి ఇక్కడ మొక్కలు వేసినవన్నీ పరిష్కారం చూసారు. రిప్రజెంటేషన్ అన్ని కూడా తీసుకుని మేము కూడా రోడ్లు యాక్సిడెంట్ల కోసం కూడా చెప్తే దానికి కూడా పరిష్కారం చేస్తామని సర్వీస్ రోడ్డు కోసం మాట్లాడతాం కలెక్టర్ గారితో అని చెప్పి చాలా వందనంగా చాలా బాగా ఆలకించి ప్రతి దానికి కూడా పరిష్కారం కంపల్సరీ చేస్తానని చెప్పేసి మాట ఇచ్చారు. 2 రోజులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల వరకు వచ్చి 2 రోజులు పర్యటన చేస్తున్నారండి. పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మీద కలెక్టర్ గారిని తీసుకొచ్చుకున్న దాని మీద 2 రోజులు పరిష్కారం చేసి ఇక్కడ ఇదంతా ఇక్కడ జరిగినవన్నీ కూడా ఒక రిప్రజెంటేషన్ పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెడితే అన్ని పరిష్కారం అవుతాయి. ఈ రోడ్లు పంచాయతీరాజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ కింద వేసారు కాబట్టి ఈ ఎన్ఆర్జీఎస్ లో రోడ్లే కాదు డ్రైన్లే కాదు అన్ని కూడా బాగా అభివృద్ధి చెందుతాయి. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం ఆయన్ని ఒక ఆఫీసర్ కింద వేసుకున్నారు కాబట్టి అధికారులు ఉన్నా సరే వాళ్ళకి మోడలేషన్ తెలదు కదండి. ఇంతవరకు ఇంత మోడల్గా నియోజకవర్గానికి తీసుకురావాలంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండాలి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు స్పెషల్గా ఆయన్ని తీసుకొచ్చుకుని ఇక్కడ మన నియోజకవర్గానికి దృష్టి పెట్టారు కాబట్టి కంపల్సరీగా భారీగా జరుగుతుంది. ఈ లోపలనే నెలలోనే రోడ్లు అవ్వలేదు, అది అవ్వలేదు, ముసలు తడివేసుకుంటే ఎలా కుదురుతుంది? 5 సంవత్సరాల్లో ఉంది, నెల ఎక్కడైపోతుంది? అవుద్ది. గతంలో జరిగిన పనులు అన్నీ అవుతున్నాయండి. ఇప్పుడు పరిష్కారం కలెక్టర్ గారు ఇక్కడికి 15 రోజులకు ఒకసారి రిప్రజెంటేషన్ తీసుకుంటున్నారు. అన్ని పరిష్కారం అవుతున్నాయి 3 రోజుకి. డ్రైన్లే కాదు మాకు 5 సంవత్సరాల నుంచి అందులో మామూలుగా దోమలు పందికొక్కులాగా అయిపోయి ఆ అవన్నీ కూడా డ్రైన్లన్నీ తీసి వాళ్ళకి 4 రోజుల నుంచి జేసీపీ 4 ట్రాక్టర్లు పనిచేసి ఏమో కూడా జరుగుతులేదు. అంత చెత్త పెరిగిపోతుంది మొత్తం నియోజకవర్గం. చిత్రాడు అంతా కూడా చిత్రాడే కాదు ప్రతి నియోజకవర్గం కూడా అలా ఉంది. అందులో చిత్రాడు బాగా మెయిన్ రోడ్లు నేషనల్ హైవే రోడ్డు పక్కన ఉంది కాబట్టి బీభత్సంగా ఉంది. అది అన్ని కూడా పరిష్కారం అవుతున్నాయండి. స్పీడ్గా అవుతున్నాయి.